హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి థర్డ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 4.1 నుండి సెకండ్ రౌండ్లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ 2 వీడియోస్ కూడా చూడండి. ఈ చాప్టర్ యొక్క ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా ప్రీవియస్ చాప్టర్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, రియల్ నెంబర్స్, అది కూడా మనకి కంప్లీట్గా ఇంట్రడక్షన్ నుండి ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లము, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పానండి. సో అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, మరి మనకి రోమన్ 2 చూసుకుంటే మనం ఆల్రెడీ ఇదే చాప్టర్లో ఎగ్జాంపుల్ 1 చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్ అని చెప్పి ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసామండి. ఇది కూడా అదే మెథడ్ అన్నమాట. సో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ. ఈ క్వశ్చన్స్ మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. సరే, ఒకసారి క్వశ్చన్ చూసుకుందాము. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. రెక్టాంగులర్ పార్క్ అంటే మనం ఒక రెక్టాంగులర్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ మీటర్స్. ఇక్కడ లెంత్ అనేది మీటర్స్లో కన్సిడర్ చేస్తున్నారు అనమాట. అంటే బ్రెడ్త్ కూడా మీటర్స్లోనే ఉంటుంది. సో లెంత్ బ్రెడ్త్ మీటర్స్లో కన్సిడర్ చేసాం కాబట్టి ఏరియా కూడా చూడండి మీటర్ స్క్వేర్ అని వచ్చింది. ఓకేనా? సరే, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice ఇట్స్ బ్రెడ్త్. ఇది మనకు ఒక క్లూ అన్నమాట. దీన్ని తర్వాత యూజ్ చేద్దాము. వీ నీడ్ టు ఫైండ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. అంటే ఇక్కడ మనకి రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అని ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించి మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒకటి ఫామ్ చేసి వదిలేస్తే సరిపోతుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేస్తారు. క్వశ్చన్ ఇచ్చేసి ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ దీన్ని కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లో మీరు సిచ్యువేషన్ని ఈ మ్యాథమెటికల్గా కన్వర్ట్ చేసి వదిలేయమన్నాడా లేదంటే సాల్వ్ చేయమన్నాడా అనేది మేము చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు మనం ఏంటి, దీన్ని ఉపయోగించి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అది కూడా ఆ ఈక్వేషన్ ద్వారా మనము లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసేలా ఉండాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేయమంటలేదు, ఫైండ్ అవుట్ చేసేలాగా ఒక ఈక్వేషన్ ఫామ్ చేయమంటున్నాడు. సరే, ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ అంటున్నారు. నేను ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాను. మనకి ఏవైతే తెలియవో వాటిని వేరియబుల్స్తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ మనకి రెక్టాంగిల్కి సంబంధించి లెంతో తెలియదు, బ్రెడ్తో తెలియదు. ఓకేనా? అండ్ ఇక్కడ మరి లెంత్ని ఎక్స్ అనుకోకుండా బ్రెడ్త్ని ఎక్స్ అనుకోవడం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒకసారి క్లూ గమనిస్తే లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ లెంత్ ఈక్వల్ టు 1 more than twice ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ని ట్వైస్ 2తో ఇంటూ చేసి దానికి +1 చేస్తే లెంత్ వస్తుందని అంటున్నాడు. అంటే మనకి బ్రెడ్త్ ఫస్ట్ తెలిసిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా లెంత్ వచ్చేస్తుంది. అవునా కదా? అందుకని ఇక్కడ నేను బ్రెడ్త్ని ఎక్స్ మీటర్స్ అని అనుకున్నాను ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇప్పుడు లెంత్ ఏమవుతుంది చూడండి. ఇచ్చిన క్లూ ప్రకారం లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈక్వల్ టు 1 more than అంటే +1 యాడ్ చేయాలి. దేనికి? ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ని 2 times ఇంటూ చేసి 2తో ఇంటూ చేసి దానికి +1 యాడ్ చేయాలి. సో ఇక్కడ అదే చేశాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 into బ్రెడ్త్ +1. సో 2 into బ్రెడ్త్ అంటే ఎంతండి మనకి ఎక్స్ కదా. సో 2 into x +1 ఇంకో 2x +1 మీటర్స్. అంటే లెంత్ బ్రెడ్త్ మనకి మీటర్స్లో ఉన్నాయని ఇచ్చాడు కాబట్టి మీటర్స్ అని జస్ట్ యూనిట్స్ రాశాను అంతే. నెక్స్ట్, మనకి ఏరియా కూడా ఇచ్చారండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏమవుతుందండి మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో గివెన్ ఏరియా ఈక్వల్ టు 528. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ ఎంత ఇక్కడ మనకి 2x +1 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఎక్స్. సో ఎలా ఇంటూ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ +1 +x ఈక్వల్ టు 528. ఇక్కడ చాలామంది ఇక్కడ కూడా మీటర్స్ ఇలా యూనిట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా మనకి ఈక్వేషన్ ఫామ్గా వచ్చేసినప్పటికి యూనిట్స్ అవసరం లేదండి, డైరెక్ట్గా మనము రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఈ 528 ఇట్స్ ట్రాన్స్పోజ్ చేసేయండి -528. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఇది. సో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్. 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటండి?
ఫర్ సపోజ్ నెంబర్ లైన్ మీద 0, 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా. సో ఇటు సైడ్ -1, -2, -3 ఇవి. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవి మాత్రమే. ఓకేనా. ఇంకా చెప్పాలంటే పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. ఆ న్యాచురల్ నెంబర్స్ కూడా కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. అంటే కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కన న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్కి 2, 3 ఈ 2 తర్వాత వచ్చి 3 కదా. సో ఈ రెండింటిని మనం కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని అనొచ్చు. అలాగే 51, 52 అలాగే 99, 100 అంటే తర్వాత వచ్చేవన్నీ అదే ఇలా తర్వాత వచ్చేవన్నీ కూడా కాన్సెక్యూటివ్ అని అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు గమనించాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు దీని తర్వాత ఇంటీజర్ రావాలంటే దీనికి మనం +1 యాడ్ చేస్తూ వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ చూడండి, నేను దీన్నే 2, 2 + 1 అని రాసుకోవచ్చు కదా. అంటే 3ని ఈ విధంగా రాశాను. అలాగే ఇక్కడికి వస్తే ఈ 51కి +1 యాడ్ చేస్తే తర్వాత వచ్చేస్తుంది కాన్సెక్యూటివ్ ఇంటీజర్. అంటే దీన్ని నేను 51, 51 + 1 అని రాసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా 99, 99 + 1 అని రాసుకోవచ్చు కదా. అంటే దీని ప్రకారం అంటే ఫస్ట్ ఒక ఇంటీజర్ నువ్వు ఎక్స్ అని తీసుకుంటే దీని తర్వాత కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ ఏమవుతుంది, x+1 అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇంటీజర్ ఎక్స్ అని తీసుకుంటున్నానండి. సో తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా x+1 ఎలాగన్నా చెప్పాను కదా. సో ఇలా ఎందుకయింది అన్నది మీరు ఇన్ కేస్ రీజన్ రాయాలంటే బికాస్ గివెన్ 2 ఆర్ కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, దీని వలన ఒకటి x అయితే ఇంకోటి x+1 అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ఇంటీజర్స్ ఇస్ 306 అని ఇచ్చారు కదండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద 2 కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్ 306 అని ఇచ్చారు కదా. సో ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసండి. x × x+1 అంటే x × x x², x × +1 +x = 306. సో 306 ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతే ఇది ఏజెస్కి సంబంధించిందండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అందులో కూడా ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పడం జరిగింది. ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి అడిగినా లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అడిగినా కానీ. సరే, క్వశ్చన్ చదువుకుంటే రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దెన్ హిమ్. అంటే ఇక్కడ రోహన్ అనే అబ్బాయి వాళ్ళ మదర్ ఉన్నారు. రోహన్స్ మదర్కి 26 years ఓల్డ్ దెన్ హిమ్ అంటే అర్థం ఏంటండి, రోహన్ కంటే 26 years ఏజ్ ఎక్కువ. ఎవరికి, వాళ్ళ మదర్కి. ఓకేనా. అంటే మీకు ఇక్కడ అర్థమైపోవాలి, ఇప్పుడు రోహన్ వాళ్ళ మదర్ ఉన్నారు కదండి, రోహన్ కంటే వాళ్ళ మదర్కి 26 years ఏజ్ ఎక్కువ. అంటే రోహన్ ఏజ్ ఫర్ సపోజ్ 10 years అని అనుకుందాం. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది, రోహన్ కంటే 26 ఎక్కువ. అంటే రోహన్ ఏజ్కి 26 యాడ్ చేస్తే సరిపోద్ది. అవునా కదండి. అంటే ఇప్పుడు మన రోహన్స్ ఏజ్ ఎక్స్ అనేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మదర్ ఏజ్ కూడా వచ్చేస్తుంది కదా. అవునా. అప్పుడు వాళ్ళ రోహన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుందండి, రోహన్ కంటే 26 years ఎక్కువ. అంటే x+26 అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ విల్ బి 360. అంటే రోహన్ ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే ఎప్పుడు ప్రొడక్ట్ చేయాలి, 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళిద్దరు ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ 360 వస్తుందంట. వీ వుడ్ లైక్ టు ఫైండ్ ద రోహన్స్ ప్రెజెంట్ ఏజ్. అంటే మనం ఈక్వేషన్ ఫామ్ చేయాలి దాంతో. సరే, ఇక్కడ మనం రోహన్ ఏజ్ x years అని అనుకుంటున్నానండి. ఇక్కడ ఏజ్కి సంబంధించి ఇచ్చారు కాబట్టి జస్ట్ ఫస్ట్లో ఇయర్స్ అని రాశాను అంతే. నెక్స్ట్ ఇప్పుడు రోహన్ ఏజ్ x అయితే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుందండి, రోహన్ ఏజ్ కంటే 26 years ఎక్కువ. 26 years ఓల్డర్ అంటే 26 years ప్లస్ ఇవ్వాలి. ఓకేనా. సో x+26 years. నౌ ఇప్పుడు మనకు రో అప్లై చేయాలంటే అంటే వాళ్ళిద్దరు ఏజెస్ని ప్రొడక్ట్ చేయాలి అంటే 3 years ఫ్రమ్ నౌ అంటే ప్రెజెంట్ నుండి 3 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంతో మనకు తెలియాలి ఫస్ట్. అప్పుడు ఆ ఏజెస్ ఎంతో తెలిస్తే వాటిని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అవునా కాదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3 years ఫ్రమ్ నౌ ఏజ్ ఆఫ్ రోహన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ నా ఏజ్ 20 years అని అనుకుందామండి. 3 సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది, సింపుల్గా +3 years యాడ్ అవుతుంది అంటే 23. అప్పుడు ప్రెజెంట్ నా ఏజ్ 20 years అని అనుకుంటే 10 years తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది అంటే +10 యాడ్ అవుతుంది 30. అంతే కదండి. సో ఇప్పుడు ఏజ్ ఆఫ్ రోహన్ ప్రెజెంట్ ఏజ్ x అంటే 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది x+3 years. అలాగే
వాళ్ళ మదర్ ఏజ్ కూడా ప్రెజెంట్ ఏజ్ X+26. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటే దీనికి +3 యాడ్ చేయాలి. అంటే X+26 +3. ఈ +3 ఎందుకు యాడ్ చేసిందని మీరు చూసుకోవాలి. సో 26 + 3 అంటే X+29 ఇయర్స్. ఇప్పుడు మనకి రోహన్ ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్ 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే 360 వస్తుందంట క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే రెండింటిని ఇంటూ చేసేద్దామండి. సో నో ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఇస్ 360. అంటే X+3 ఇంటూ X+29 = 360. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ ఎక్స్తో ఇంటూ చేద్దాం. X ఇంటూ X X². X ఇంటూ +29 అంటే +29X. తర్వాత 3 ఇంటూ X 3X. తర్వాత 3 ఇంటూ 29 87 = 360. అయితే 29X + 3X అంటే 32X. ఈ 360ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -360 = 0. సో 87 - 360 అంటే -273, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం లెంతీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్. ఒక ట్రైన్ 480 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంట ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ పెంచకుండా అని తగ్గించకుండా కాన్స్టెంట్ స్పీడ్తో పెరిగితే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అని చెప్తామండి. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h. km/h అంటే 1 అవర్కి 8 కిలోమీటర్ దూరం అని అర్థం. సో ఇలా km/h లేదా m/s ఇలాంటివి వస్తే ఇవి దట్ రిప్రజెంట్ స్పీడ్ అన్నమాట. సరే, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్. స్పీడ్ అనేది 8 km/h తగ్గిస్తే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours more to cover the same distance. అంటే ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఫస్ట్ ట్రైన్ ఇది మొత్తం 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇది మొత్తం 480 కిలోమీటర్స్. ఓకేనా, అది కూడా యూనిఫామ్ స్పీడ్. అంటే ఇక్కడ ఫస్ట్ దాని స్పీడ్ ఎంతో తెలియదు, అదే మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కానీ దాని స్పీడ్ ఎంతో తెలియదు. యూనిఫామ్ స్పీడ్ అంటే ఇప్పుడు 40 km/h అవ్వచ్చు, లేదంటే 60 km/h అవ్వచ్చు, లేదంటే 100 km/h అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ స్పీడ్ ఎంత అనేది మనకి ఇవ్వలేదు. కేవలం యూనిఫామ్ స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళుతుంది అని మాత్రమే ఇచ్చాడు తప్ప ఎంత స్పీడ్తో వెళ్తుంది అన్నది ఇవ్వలేదు. ఓకేనా, అది మనకు తెలియదు కాబట్టి చివరికి అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి నో ఫైనల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను 50 km/h అని అనుకున్నాను. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, అంటే 50 km/h అనే కాన్స్టెంట్ స్పీడ్తో ట్రైన్ 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకేనా, ఇక్కడికి తర్వాత ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్పీడ్ 8 km తగ్గించేస్తే, అదే 8 km/h తగ్గించేస్తే అప్పుడు స్పీడ్ ఏమవుతుందండి? ప్రజెంట్ 50 - 8 అంటే 42 km/h అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇలా స్పీడ్ 8 km/h తగ్గిస్తే ఇట్ అంటే ట్రైన్ వుడ్ టేకెన్ 3 hours more to cover the same distance. ఇక్కడ మీరు ఇంకో ఫ్యాక్టర్ గమనించాలి. ఫస్ట్ 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే టైం ఎంత అవుతుంది అన్నది కూడా మనకి తెలియాలి. ఇక్కడ అసలు టైం గురించి మనకి ఇక్కడ మెన్షనే చేయలేదు, అంటే ఫస్ట్ ఇనీషియల్గా. కాబట్టి నేను టైం మీకు అర్థం అవ్వడం కోసం ఒక 3 hours అని అనుకుందాం, లేదంటే ఒక 4 hours అని అనుకుందాం. అంటే జాగ్రత్త చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక ట్రైను 50 km/h స్పీడ్తో 480 కిలోమీటర్స్ 4 గంటలు ట్రావెల్ చేసింది. ఓకేనా, అంటే ఇంత స్పీడ్తో ఇంత డిస్టెన్స్ ఇంత టైంలో జరిగింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్. అంటే స్పీడ్ అనేది ఒకవేళ 8 km/h తగ్గిస్తే అప్పుడు మనకి ప్రజెంట్ స్పీడ్ ఏమవుతుంది? 42 km/h అవుతుంది. దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours more to cover the same distance. ఇలా స్పీడ్ తగ్గిస్తే ఇప్పుడు ఇదే ట్రైన్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 3 hours ఎక్కువ తీసుకుంటుంది. అంటే 4కి దీనికంటే 3 hours ఎక్కువ, అంటే దీనికి +3, సో 7 hours అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు మనము ఏం చేయాలండి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని అంటున్నాడు. సరే, జాగ్రత్త చూడండి. ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత మనకి? 480 కిలోమీటర్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానండి? X km/h. అదేంటి ఇది ఎందుకు వేసామంటే ఫస్ట్లో మనం అనుకునేటప్పుడు ఏదో యూనిట్స్ రాయను. ఇందాక కూడా ఏజ్ X అనుకున్నప్పుడు పక్కన ఇయర్స్ అని రాశాను. అలాగే ఇందాక రెక్టాంగిల్ సమ్ చేసినప్పుడు కూడా
మనం లెంత్ అని అనుకున్నప్పుడు పక్కన మీటర్స్ అని రాశాను. ఓకేనా, యూనిట్స్ రాయండి ఫస్ట్లో. మనకి స్పీడ్ ఎంతో తెలిసిపోయింది కదండి. ఓకేనా, ఇక స్పీడ్ మనం ఎక్స్ అని అనేసుకున్నాం. ఇక మనకు తెలియాల్సిన ఫ్యాక్టర్ ఏంటి, ఫస్ట్లో స్పీడ్ తెలిసిపోయింది. అదే తెలిసిపోవడం మీన్స్ మనం ఒకటి అనుకున్నాం కాబట్టి వాల్యూ కాదు. తర్వాత డిస్టెన్స్ తెలిసిపోయింది. ఇంకా మనకు తెలియాల్సిన ఫ్యాక్టర్ ఏంటి, ఫస్ట్ కండిషన్లో స్పీడ్ వచ్చేసింది, డిస్టెన్స్ వచ్చేసింది. ఇంకేం తెలియాలి, టైం మనకు తెలియాలి. మరి సెకండ్ వేరియబుల్ యూజ్ చేయం కదా, ఇక టైం ఎలా తీసుకుంటాము అంటే బై యూజింగ్ ఏ ఫార్ములా. మనం ఫిజిక్స్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మనకి ఫార్ములా ఎలాగైనా ఉండొచ్చు అండి. దీన్ని మనం మార్చుకుందాం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో దీని నుండి టైం రాసుకోవాలంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. స్పీడ్ ఇంటూ అంటే ఎస్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 1 డి. సో ఇప్పుడు టీ కావాలి నాకు అంటే ఎస్ ఇట్సే ట్రాన్స్పోర్ట్ చేసేయండి. సో డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మీరు ఏ ఫార్ములా గుర్తుపెట్టుకున్నా పర్లేదండి, డైరెక్ట్గా ఇదే గుర్తుపెట్టేసుకున్నా పర్లేదు. లేదంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని గుర్తుపెట్టుకుని దీని నుంచి మీరు టైం రాసుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు మనకి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి, మనం ఇంకా ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం. సరే, మనకి బై నోన్ ఫార్ములా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఎంతండి, 480 కిలోమీటర్. అండ్ స్పీడ్ ఎంత ఫస్ట్లో ఎక్స్ అంటే 480/x. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, 480/x. ఇప్పుడు ఫస్ట్ కేసులో అర్థమైందా. ఇప్పుడు సెకండ్ కేసులో స్పీడ్ ఎంత, నౌ స్పీడ్ హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్ లెస్. ఫస్ట్ మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు 8 తగ్గించమన్నాడు అంటే -8. సో x -8 km/h. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి టైం తెలిసింది సెకండ్ కేసులో, టైం కాదు స్పీడ్ తెలిసింది, డిస్టెన్స్ తెలిసిపోయింది, ఇంకేం తెలియాలి, టైం తెలియాలి. మళ్ళీ సేమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేసి ఫ్రెండ్స్ ఒక చిన్న కరెక్షను ఒక్కసారి. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సెకండ్ కేసులో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చేసామంటే 3 hours మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అని ఇచ్చాడండి. 3 hours మోర్ టు కవర్ అంటే ఫస్ట్ కేసులో మనకి టైం 480/x వచ్చింది, అంటే దీనికన్నా 3 hours ఎక్కువ పడింది. ఎప్పుడు, సెకండ్ కేసులో టైంకి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలండి, 480/x + 3 చేయాలి, అంతే కదండి. 3 hours మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. మనకి ఫస్ట్ టైం ఎంత అవుతుందో తెలుసు, ఫస్ట్ కేసులో ఇంత డిస్టెన్స్కి 480 కిలోమీటర్స్కి. ఇక్కడ ఏమంటున్నాడు, దీనికన్నా 3 hours ఎక్కువ అంటున్నాడు, అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 480/x. కానీ ఇక్కడ సెకండ్ కేసులో మరి టైం అంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు లేదంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే దీన్ని టైం ఇక డాష్ అని అనుకోండి, ఓకేనా, టైం డాష్ అని అనుకోండి. ఇప్పుడు ఈ టైం డాష్కి మరి ఈ సెకండ్ కేసులో మనం సేమ్ ఫార్ములా ఉపయోగిస్తే డిస్టెన్స్ బై స్పీడే కదండి. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో డిస్టెన్స్ మరి టైం డాష్ అంటే వేరేది అనుకుంటారేమో, ఇక్కడ వేరేదని కాదు, ఈ సెకండ్ కేసులో పట్టే టైం అని. మరి ఇక్కడ కూడా టైం రాసేస్తే రెండు సేమ్ అనుకుంటారని చెప్పి నేను ఇలా రాశాను అంతే. ఇక్కడ కూడా మనకి టైం ఏ ఫార్ములా యూజ్ చేస్తాను, డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంతండి సెకండ్ కేసులో, సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా, సేమ్ డిస్టెన్స్ అంటే 480/స్పీడ్ ఎంత ఇప్పుడు x - 8. ఓకేనా, ఇది ఇలా పక్కన రాసేది సరిపోద్ది. అంటే దీని బేస్గా నేను ఏం రాసుకోవచ్చు, 480/x - 8 ఈజ్ ఈక్వల్ టు 480/x + 3. ఇప్పుడు మొత్తం ఒక ఈక్వేషన్ ఫామ్ చేసాం. ఇప్పుడు వీటిని సాల్వ్ చేసేస్తే సరిపోద్ది. సో దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసేయండి, అప్పుడు ఏమవుతుందండి, 480/x - 8 -480/x = 3 అటు సైడ్ ఉంచేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండింటిలోనే కామన్గా ఉందండి, 480 కామన్గా ఉంది కదా. సో 480 కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతున్నాయి, 1/x - 8 -1/x. ఇది బయటకు వచ్చేస్తుంది అంతే, దట్ ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాము, అండ్ నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ 480 ఇంటూ మనం ఫ్రాక్షన్స్ చేస్తాం కదండి, క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్ అలా చేసేద్దాం. 1 × x
ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8. సో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. బై ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3. సో 480 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 8x ఈక్వల్ టు 3. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. అలాగే ఈ 480 ఇంటూ చేస్తుంది కదండి, దీనికి ఎందుకు ట్రాన్స్పోజ్ చేసింది అంటే డివైడ్ చేస్తుంది. అప్పుడే అంటే ఏమవుతుంది 8 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 3 బై 480. 3 టేబుల్లో ఇది 16 టైమ్స్ క్యాన్సిల్. సో 0 ఉంది కాబట్టి 160. సో టోటల్గా మనకి 8 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 1 బై 160. సో ఇక్కడ ఏం చేస్తామండి మనము క్రాస్ మల్టిప్లికేషన్. సో 8 ఇంటూ 160 ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x. 8 ఇంటూ 160 అంటే 0, 8 6 48, 1280. ఓకే, ఇంటూ చేసుకోండి. therefore ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 1280 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్.